ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో మేజర్ రిలీఫ్ డివిజన్స్. ద రిలీఫ్ డివిజన్స్ ఆర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ ఆర్. ఇండియాని భౌగోళిక స్వరూపాలు ఆరు ఆరు భాగాలుగా విభజించారు. అవేంటంటే ది హిమాలయాస్, ది ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్, ది పెనిన్సులర్ ప్లాట్యూ, ద కోస్టల్ ప్లైన్స్, ద డెజర్ట్ అండ్ ది ఐలాండ్స్. ఈ ఆరు రిలీఫ్ డివిజన్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి షార్ట్ క్వశ్చన్కి ఉపయోగపడుతుంది. విడివిడిగా ఎనీ ఫైవ్ రాయమని ఎస్ఏ క్వశ్చన్ కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఒక్కొక్కటి చూద్దాం. ద హిమాలయాస్ కంటైన్స్ 3 ప్యారలల్ రేంజెస్. హిమాలయాస్కి 3 ప్యారలల్ రేంజ్ అంటే 3 సమాంతర పరిధులు ఉన్నాయి. ఆ రేంజెస్ దీస్ రేంజెస్ ఆర్ సెపరేటెడ్ విత్ డీప్ వ్యాలీస్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్. ఈ ఒక్కొక్క రేంజు లోతైన లోయలు మరియు పొడవైన విస్తృతమైన పీఠభూములతో సెపరేట్ చేయబడి ఉన్నాయి. ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. నార్త్ పరిధిలో ఉన్న దాన్ని గ్రేటర్ హిమాలయస్ ఆర్ హిమాద్రి అని అంటారు. ద సదర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయస్ ఆర్ ద శివాలిక్స్. సౌత్ పరిధిలో ఉన్న దాన్ని శివాలిక్స్ అంటారు. అంటే హిమాలయాస్కి సౌత్ పరిధిలో ఉన్న దాన్ని శివాలిక్స్ అంటారు. ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయస్ ఈజ్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ. హిమాలయాస్కి ఈస్టర్న్ పరిధిలో ఉన్నదాన్ని బ్రహ్మపుత్ర వ్యాలీ అంటారు. దీస్ డివిజన్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్. ఈ ఈ భాగాల్ని పూర్వాంచల్ అని అంటారు. దీస్ డివిజన్స్ని పూర్వాంచల్ అంటారు. రీజనల్లీ ద పూర్వాంచల్ ఆర్ నోన్ యాజ్ పట్కా హిల్స్, ద నాగా హిల్స్, మణిపూరి హిల్స్, కాశీ అండ్ మిజో హిల్స్. రీజనల్లీ అంటే మామూలుగా పూర్వాంచల్ అంటారు. రీజనల్గా అంటే అక్కడ ఉన్న లోకల్గా ఈ పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్ ద ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్. సెకండ్ది ద ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్. ద ఇంటరాక్షన్ ఆఫ్ ది 3 హిమాలయన్ రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అండ్ their tributaries resulted in the formation of Great Northern Plain, the Indo-Gangetic Plain. ది ఇంటరాక్షన్ అంటే మూడు రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర ఈ మూడు పరస్పరం కలిసి మరియు అండ్ ద ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. ఈ ఉపనదులు అన్నీ కలిసి ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్ ఫామ్ అవడానికి ఉపయోగపడినాయి. ద ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ బ్రాడ్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 డివిజన్స్. ది ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్కి 3 డివిజన్స్ కింద డివైడ్ చేశారు. అదే త్రీ డివిజన్స్ కింద ఉందన్నమాట. ద వెస్టర్న్ పార్ట్ వాజ్ ఫార్మ్డ్ బై ది ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. వెస్టర్న్ పార్ట్కి ఇండస్ నది, ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అంటే ఇండస్ నది మరియు దాని యొక్క ఉపనదులు. ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ది గంగా ప్లెయిన్. సెంట్రల్ పార్ట్ గంగా ప్లెయిన్ అంటారు. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది రివర్స్ ఘాగర్ టు టేస్టా. సెంట్రల్ పార్ట్ గంగా ప్లెయిన్ అది రివర్ ఘాగర్ నుంచి టెస్సా వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ప్లెయిన్ ఎగ్జిస్ట్ మోస్ట్లీ ఇన్ ది బ్రహ్మపుత్ర వ్యాలీ. ఈస్టర్న్ పార్ట్ ఏమో ఎక్కువగా బ్రహ్మపుత్ర వ్యాలీలో కలిగి ఉన్నది. నెక్స్ట్ థర్డ్ వన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ద ఇండియన్ ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ ది పెనిన్సులర్ ప్లాట్యూ యాజ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ది సీ ఆన్ 3 sides. ప్లాట్యూ అంటే పీఠభూములు అనమాట. ఈ ఇండియన్ పీఠభూములు పెనిన్సులర్ ప్లాట్యూ అంటారు. ఎందుకంటే 3 sides వాటర్తో సరౌండ్ చేస్తుంది కాబట్టి దీన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అంటారు. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇండియన్ ప్లాట్యూ. చాలా ఎక్కువ భాగం మెటాలిక్ మరియు నాన్ మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ మనకి ఇండియన్ ప్లాట్యూలో దొరుకుతాయి. ద పెనిన్సులర్ ప్లాట్యూ కన్సిస్ట్స్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్. ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో బ్రాడ్ టూ డివిజన్స్ ఉంటాయి. అదేంటంటే ది సెంట్రల్ హైలాండ్స్, దాన్నే మాల్వా ప్లాట్యూ అని కూడా అంటారు, అండ్ డెక్కన్ ప్లాట్యూ. ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో ఈ రెండు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ద కోస్టల్ ప్లెయిన్స్. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. ఈ కోస్టల్ ప్లెయిన్స్ అంటే కోస్ట్ అంటే తీర ప్రాంతం అనమాట. కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు. ఇవి 3 parts కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ కోంకన్ కోస్ట్.
దిస్ ఈజ్ ద నార్థన్ పార్ట్. ఇది నార్త్ పార్ట్లో ఉంటుంది. ఇట్ టచెస్ మహారాష్ట్ర అండ్ గోవా. ఇది మహారాష్ట్ర మరియు గోవాని టచ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కెనరా. దిస్ ఈజ్ ద మిడిల్ పార్ట్. ఇది మధ్యలోదనమాట. ఇట్ ఇంక్లూడ్స్ కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కర్ణాటక. ఇది కర్ణాటక యొక్క తీర ప్రాంతాలని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మలబార్ కోస్ట్. దిస్ ఈజ్ ద సదర్న్ పార్ట్. ఇది సౌత్కి ఉన్న పార్ట్లో ఉంటుంది. మోస్ట్లీ ఇన్ ది స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ స్టేట్లో ఈ మలబార్ తీర ప్రాంతం ఉంటుంది. నెక్స్ట్ దీస్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి అండ్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఇందులో ఈ ప్లెయిన్స్ ఈ రివర్స్తో కలిపి ఫామ్ అయిందనమాట. రివర్స్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి రివర్ అండ్ వెరీ ఫెర్టైల్ అంటే పంటలు పండించుకోవడానికి ల్యాండ్ చాలా ఫెర్టిలిటీగా బాగుంటుందన్నమాట. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరీస్ ఫ్రమ్ వెస్టర్న్, ఈస్టర్న్ అండ్ సౌదర్న్ బౌండరీస్ రెస్పెక్టివ్లీ. అంటే ఇది వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ నుండి, ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ నుండి, నీలగిరీస్ ఫ్రమ్ సౌత్ బౌండరీస్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ద డిజర్ట్ అంటే ఏంటి? ఎడారి. ద థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది leeward సైడ్ ఆఫ్ ఆరావలీస్ అండ్ రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. డెజర్ట్ ఇది ఆరావలీస్కి లీవార్డ్ సైడ్లో లొకేట్ అయి ఉంటుంది మరియు లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ అనమాట. ద డెజర్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎన్ అండ్యులేటింగ్ శాండీ ప్లెయిన్ అండ్ రాకీ అవుట్ క్రాప్స్. అండ్యులేటింగ్ అంటే ఎత్తుపల్లాలు అనమాట. ఈ డెజర్ట్ ఎత్తుపల్లాలతో కూడిన శాండీ అండ్ రాకీ అవుట్ క్రాప్స్ బండరాయిలు వాటితో పాటు కలిపి ఉంటుంది అనమాట. ఇట్ ఆక్యుపైస్ మచ్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్. ఇది ఎక్కువగా రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంది. లూని ఈజ్ ద ఓన్లీ రివర్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఎడారి ప్రాంతంలో లూని అనే ఒకే ఒక్క రివర్ ఉన్నది. దీస్ ఇంటర్నల్ డ్రైనేజ్ రివర్స్ ఫిల్ ఇన్ టు ది లేక్స్ అండ్ డోంట్ రీచ్ ద సీ. ఈ ఇంటర్నల్గా ఉన్న డ్రైనేజ్ ఆ లేక్స్లో ఫిల్ అవుతుంది తప్ప అవి సీలోకి ఎంటర్ అవ్వదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ది ఐలాండ్స్. దెర్ ఆర్ 2 group of islands, Andaman and Nicobar Islands stretched in Bay of Bengal and Lakshadweep Islands in the Arabian Sea. ఐలాండ్స్ 2 రకాలు ఉన్నాయి మనకి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉంది. లక్షద్వీప్ ఐలాండ్స్ ఇన్ ది అరేబియన్ సీ. ఫస్ట్ అండమాన్ నికోబార్ గురించి చూద్దాం. ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నార్కొండమ్ అండ్ బ్యారన్ ఐలాండ్స్ ఆర్ వాల్కానిక్ ఆరిజిన్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నార్కొండమ్ అండ్ బ్యారన్ ఐలాండ్స్, నార్కొండము బ్యారన్ ఐలాండ్స్ ఇవి అగ్నిపర్వతాల మూలాల నుండి ఏర్పడ్డాయి అన్నమాట. ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ నికోబార్ ఐలాండ్ కాల్డ్ యాజ్ ఇందిరా పాయింట్. సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ నికోబార్. దాన్ని సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియాలో నికోబార్ ఐలాండ్లో ఉండే టిప్ని ఇందిరా పాయింట్ అంటారు. అది విచ్ వాజ్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ది 2004 సునామీ. అది 2004లో సునామీ వచ్చినప్పుడు అందులో మునిగిపోయిందనమాట. నెక్స్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఆఫ్ కోరల్ ఆరిజిన్. కోరల్ అంటే పగడపు మూలాల నుంచి ఇవి లక్షద్వీప్ ఐలాండ్స్ ఏర్పడ్డాయి. ఇట్స్ టోటల్ జియోగ్రఫిక్ ఏరియా ఇస్ 32 square kilometers. మొత్తం ఈ లక్షద్వీప్ ఐలాండ్ ఏరియా వచ్చేసి 32 square kilometers. దిస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ దేనికి అంటే ఫేమస్ అంటే ఫ్లోరా అండ్ ఫానాకి. ఫ్లోరా అంటే విచ్ రిప్రజెంట్స్ ఆల్ ప్లాంట్ లైఫ్. మొత్తం ప్లాంట్ లైఫ్ అంతా ఉన్నదాన్ని ఫ్లోరా అంటారు. మొత్తం యానిమల్ లైఫ్ని అంతా ఉన్నదాన్ని ఫానా అంటారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Stay tuned to this channel. Thank you. Welcome to my channel. It's study time for you. What is the influence of the Himalayas on Indian agriculture? భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ రకంగా ప్రభావితం చేస్తాయి? ద హిమాలయాస్ కాస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఋతుపవనాల వర్షపాతం నమోదవడానికి హిమాలయాసే కారణం. పెరినియల్ రివర్స్ లైక్ ది గంగా, యమునా ఆర్ బోర్న్ హియర్.
పెరీనియల్ రివర్స్ అంటే ద రివర్స్ విచ్ ఫ్లో త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం మొత్తం ఫ్లో అయ్యే రివర్స్ని పెరీనియల్ రివర్స్ అంటారు. అవి ఏర్పడడానికి కారణం హిమాలయాస్. దీస్ రివర్స్ సప్లై వాటర్ టు క్రాప్స్ రౌండ్ ద ఇయర్. ఈ రివర్స్ మన పంటలకి సంవత్సరం మొత్తం వాటర్ని సప్లై చేస్తాయి. సో దిస్ మేక్స్ 2 to 3 క్రాపింగ్ సీజన్స్ ఇన్ ఏ సేమ్ ల్యాండ్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరం మొత్తం వాటర్ సప్లై చేయడం వల్ల మనకి ఒకే భూమిలో 2 నుంచి 3 పంటలు పండడానికి ఈ రివర్స్ అనేవి ఉపయోగపడతాయి. దీస్ రివర్స్ డిపాజిట్ ఫైన్ సాయిల్స్. మనకి చక్కటి నేల ఏర్పడడానికి ఈ రివర్సే కారణం, పెరీనియల్ రివర్సే కారణం. దే ఆర్ ఫేమస్ ఫర్ వీట్, రైస్, షుగర్ కేన్ క్రాప్స్ ఎక్సెట్రా. మనకి చక్కటి నేలల వల్ల గోధుమ, వరి మరియు చెరకు పంటలు పండడానికి ఈ నేలలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీ సాయిల్స్ ఇంక్రీజెస్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఈ సాయిల్స్ వల్లే మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంటే మనకి పంట ఉత్పత్తి అనేది చాలా బాగా పెరగడానికి ఈ సాయిల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. వాటర్ సప్లై మేక్స్ ద గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్. మనకి పెరీనియల్ రివర్స్ సంవత్సరం మొత్తం వాటర్ సప్లై చేయడం వల్ల గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అనేది మనం సాధించడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. If the Himalayas would have not been in its present position, how would be the Indian climatic conditions? హిమాలయాస్ ప్రజెంట్ పొజిషన్లో లేకపోతే మన వాతావరణ పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయి? ఇఫ్ దేర్ వర్ నో హిమాలయాస్, అవర్ కంట్రీ విల్ బి ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. హిమాలయాలు లేకపోతే సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే తీవ్రమైన చలిగాల వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం, మనం ప్రభావితం అవుతాం. సివియర్ వింటర్ డేస్ వుడ్ బి ఇన్ ఇండియా. చాలా తీవ్రమైన శీతాకాలపు రోజులు అనేవి మన ఇండియాలో ఏర్పడతాయి. నో స్టాపేజ్ ఆఫ్ మాన్సూన్ విండ్స్. మాన్సూన్ విండ్స్ అంటే తీవ్రమైన చలిగాలులు, ఎదురుగాలులు వల్ల అడ్డుకోవడానికి హిమాలయాస్ అనేవి మనకి ఉండవు. దాన్ని అడ్డుకోవడానికి హిమాలయాస్ అనేవి ఉండవు కాబట్టి మాన్సూన్ విండ్స్ వల్ల మనం చాలా తీవ్రంగా ఇబ్బంది పడతాం. మాన్సూన్ విండ్స్ పాస్ బియాండ్ ఇండియా. మాన్సూన్ విండ్స్ అనేవి స్టాప్ చేయడానికి హిమాలయాస్ లేవు కాబట్టి అవి ఇండియాని దాటుకుని వెళ్ళిపోతాయి. దిస్ లీడ్స్ టు లిటిల్ రెయిన్ ఫాల్. ఇండియాని దాటుకుని వెళ్ళిపోవడం వల్ల మన ఇండియాలో వర్షపాతం అనేది చాలా దారుణంగా తగ్గిపోతుంది అనమాట. ఇన్ లాంగ్ రన్ ఇండియా వుడ్ బికమ్ ఏ డిజర్ట్. దీర్ఘకాలంలో ఇండియా ఒక ఎడారి ప్రాంతం కింద మారిపోయే ప్రమాదం ఉందన్నమాట, మారిపోయే అవకాశాలు ఉన్నాయి. దేర్ వుడ్ బి నో గ్లేషియర్స్. గ్లేషియర్స్ అంటే మంచుగడ్డలు అనేవి అసలు ఉండవు. లెస్ రైన్ఫాల్ విత్ నో గ్లేషియర్స్ మేక్స్ నో పెరీనియల్ రివర్స్. తక్కువ వర్షపాతం మరియు మంచుగడ్డలు లేకపోవడం వల్ల పెరీనియల్ రివర్స్ అనేవి అసలు ఉండవు. పెరీనియల్ రివర్స్ అంటే ద రివర్స్ విచ్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్, గంగా, యమున ఎక్సెట్రా. అవి లేకపోవడం వల్ల మనకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్పమన్నాడు. ఫస్ట్ ఈస్టర్న్ ఘాట్స్. నో రివర్స్ ఆరిజిన్ ఇన్ దీస్ ఘాట్స్. రివర్స్ లైక్ కృష్ణ, గోదావరి ఘాట్స్ ఒరిజినేట్ ఇన్ దీస్ ఘాట్స్. హైయెస్ట్ పీక్ ఈజ్ ఆరోయకొండ. Highest peak is Anaimudi. Eastern Ghats are not continuous. The structure of Western Ghats is continuous. The average height of the Eastern Ghats is 900 meters. The average height of the Western Ghats is 2000 meters. Thank you for watching. Please subscribe. Welcome to my channel. 8 study time for you. Indian relief features లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Difference between Indian Standard Time and Greenwich Mean Time is 5.5 hours. Which longitude is taken as IST? IST అంటే Indian Standard Time. 82 degrees 30 minutes east longitude. Glaciers are found in Himadri. The valley lying between the Lesser Himalayas and Shivaliks are called as dune. Example: Dehradun, Kotledun and Patledun. The swampy and marshy region is called a terai. The location of India is 8 degrees 4 minutes to 37 degrees 6 minutes north latitude, 68 degrees 7 minutes to 97 degrees 25 minutes east longitudes.
The fertile land between the two rivers is called a doab. The river which flows throughout the year is called a perennial river. Example Indus, Ganga, Brahmaputra. The region that's surrounded by water on three sides and land on one side is called peninsula. IST passes through Allahabad and Kakinada. Next, the second highest peak in Nilgiris is Dodabetta. The highest peak in South India is Anaimudi in Palani Hills. Indira Gandhi Canal gives water to Thar Desert in Rajasthan. Islands formed with dead corals are called coral reefs. Example Lakshadweep. The north breakup part of Pangaea is called Laurasia, also known as Angara land. It consisted of North America, Greenland, Eurasia, and North India. The south breakup part of the Pangaea is called Gondwana land. It consists of South America, Africa, Madagascar, Arabia, and South India. Pangaea is a former subcontinent on the earth which includes all the present continents. Thank you for watching. Please subscribe for more videos.